student-led startups. Connect with investors. Various internship opportunities. KL, deemed to be university. ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని బట్టి రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి కోణతాల గారు రాజశేఖర రెడ్డి గారికి చాలా ఇష్టడు కావాల్సినటువంటి వ్యక్తి. అటువంటి సందర్భంలో వారిని ఒక ఎల్డర్లీ ఫిగర్గా చూస్తూ ఈరోజు షర్మిలమ్మ గారు, నేను, రఘువీరారెడ్డి గారు మేము అందరం రావడం జరిగింది. నాకైతే కుటుంబ పరంగా చాలా సంవత్సరాల నుంచి పరిచయం. వారు ఫస్ట్ టైం ఎంపీ గెలిచినప్పటి నుంచి ఈవేళ వరకు నాకు చాలా వ్యక్తిగతంగా, రాజకీయాలకు అతీతంగా వారు మాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. సో దాంట్లో భాగంగానే మొన్న షర్మిలమ్మ గారి ఇంట్లో వాళ్ళ కొడుకు యొక్క ఎంగేజ్మెంట్కి రావడం జరిగింది. ఆ రోజు చాలా హెట్రిక్గా ఉండడం వల్ల ఎక్కువ మంది జనం అది ఉండడంతో ఓసారి కర్టసీ కాల్ చేద్దామని చెప్పి అన్నారు. దాంట్లో భాగంగా రావడం జరిగింది. నథింగ్ పొలిటికల్. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు అనేది నాకు ఐడియా లేదు. మేడం వచ్చి మాట్లాడతారు. నేను గత వారం రోజుల క్రితం నేను ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడు కూడా ఆయన కలవడం జరిగింది. ప్రతి ట్రిప్లోనూ వచ్చినప్పుడు నాకు వారికి ఉన్నటువంటి వ్యక్తిగత సాన్నిధ్యాన్ని బట్టి రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. ఎందుకంటే మా పార్టీలో చాలా సంవత్సరాలు పనిచేశారు, కలిసిమెలిసి ఉన్నాము. ఒక ఉన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి వ్యక్తి. ప్రధానంగా ఉత్తరాంధ్ర సమస్యల మీద ఆయన ఒక ఫోరం పెట్టి ప్రధానంగా స్టీల్ ప్లాంట్కి సంబంధించిన అంశాలు కానీ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి సంబంధించి కానీ వీటిలన్నింటి మీద పోరాటం చేశారు. ఆ రోజు ఆయన దసపల్లాలో పెట్టినటువంటి రౌండ్ టేబుల్ కూడా నేను వచ్చాను పార్టీ అధ్యక్షుడిగా. సో వ్యక్తిగతంగా మాకున్నటువంటి రిలేషన్షిప్ వేరు, రాజకీయాలు వేరు. నేనైతే వ్యక్తిగతంగానే భావిస్తూ ఉన్నాను. ఈ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క భావసారూప్యత కలిగినటువంటి లైక్ మైండెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేయాలని మేము పిలుపునిస్తున్నాం. రాహుల్ గాంధీ గారు, ఖార్గే గారు మేము ఢిల్లీ వెళ్ళినప్పుడు ఒక దశాదిశాన్ని నిర్దేశించారు. మాతృ సంస్థ దీంట్లో ఎవరైతే గతంలో పనిచేసి వెళ్ళారో వాళ్ళందరూ కూడా తిరిగి మీరు పిలవండి అని చెప్పారు. దాంట్లో భాగంగా చింతామోహన్ గారు కూడా కాల్ ఇచ్చుంటారు. ఈజ్ అ సీనియర్ మోస్ట్ సీజన్డ్ పొలిటీషియన్. సో డెఫినెట్గా ఎవరైనా వచ్చి జాయిన్ అవుతారంటే తప్పనిసరిగా వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుంది. రూలింగ్ పార్టీ నుంచి కూడా జాయిన్ అవుతారు అనే సమాచారం చాలా మంది మీ నాయకులు మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాలో చెప్తా ఉన్నారు సార్. ఏం ఇన్ఫర్మేషన్ చెప్పండి కొంచెం. అవి మా పీసీసీ ప్రెసిడెంట్ గారు చెప్తారు. సో నేను ఉన్నప్పుడు నాతో టచ్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు వారు అయిన తర్వాత వారితో టచ్లో ఉన్నటువంటి వారు, పార్టీతోటి రఘువీరారెడ్డి గారితో ఇలా చాలామందితో టచ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా యాజ్ అండ్ వెన్ జాయిన్ అయ్యే ముందు మా అధ్యక్షుల వారు మీకు తెలియజేస్తారు. పార్టీ కష్టకాలంలో చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ పక్కకు నెట్టి సొంత వర్గం వాళ్ళని తీసుకొస్తారనే వాదన కూడా ఉంది. పార్టీ కష్టకాలంలో నేను ఉన్నాను, రఘువీరారెడ్డి గారు ఉన్నారు, కేవీపీ గారు ఉన్నారు, జేడీ శీలం గారు ఉన్నారు, కే రాజు గారు ఉన్నారు. అందరం ఇక్కడే ఉన్నాం. డెఫినెట్గా ఎవరిని వదిలేదు. మేమందరం పనిచేస్తున్నాం కదా. నేను నిన్నటి వరకు పీసీసీ ప్రెసిడెంట్గానే పనిచేస్తాను. ఎవరు వదిలేదు, పార్టీని ఎవరు వదిలేశారు. అనునిత్యం పార్టీ కోసమే పనిచేస్తున్నాం. పార్టీ నాయకత్వం ఇవాళ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి కట్టుబడి నేను కాంగ్రెస్ పార్టీ సిపాయిలాగా నేను ఇమీడియట్గా స్టెప్ డౌన్ చేశాను. షర్మిల గారిని పీసీ ప్రెసిడెంట్ చేశారు. అందరం ఒక టీం లాగే పనిచేస్తున్నాం. దీంట్లో వ్యక్తిగతంగా స్వార్థంగా అన్నా కూడా రాష్ట్ర విశాల ప్రయోజనాలు ముఖ్యము, పార్టీ ప్రయోజనాలు ముఖ్యం. ఆ రెండింటి కోసమే మేమందరం కూడా పనిచేస్తున్నాం. షర్మిల గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి రావడం, రాజశేఖర రెడ్డి గారి చిట్ట చివరి కోరిక ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని. సో దానికోసం వారు వచ్చి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తానంటున్నారు. కాబట్టి మేమందరం కూడా కలిసి వారితో ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏమి జరగట్లేదు. బ్రహ్మాండంగా అంత కథ సుఖాంతంగా ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరంకుశమైనటువంటి పాలన తొలగిపోతుంది. ఈ రాష్ట్రంలో చంద్రబాబుని 5 ఏళ్ళు చూశారు, జగన్ గారిని 5 ఏళ్ళు చూశారు. ప్రజలు ఫెడ్అప్ అయిపోయి ఉన్నారు. మంచి పరిపాలన, సుపరిపాలన, ఇందిరమ్మ రాజ్యం, ఇంటింటా సౌభాగ్యమైనటువంటి పరిపాలన ఇచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.